హలో అందరికీ క్రిస్మస్ న్యూ ఇయర్కి మైదా ఎగ్ షుగర్ వాడకుండా ఇలాగ బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ చేయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకు లేట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఒక మందపాటి కళాయిలో ఒక స్టాండ్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అరకప్పు బెల్లం, పావు కప్పు రిఫైండ్ ఆయిల్, అరకప్పు పాలు వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి, చల్లించి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి అరకప్పు పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి డస్ట్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని వేసి గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ వేసి ముందుగా హీట్ చేసిన కళాయిలో ఈ కేక్ బ్యాటర్ని అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుందాము. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డిమోల్ చేసుకుందాం. అంతే అండి, బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగా క్రిస్మస్ న్యూ ఇయర్కి సింపుల్గా ఇంట్లోనే కేక్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.